ప్రభు నామంన అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా యిర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనము. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను శాసిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనదేదియూ లేదు. సహోదరి సహోదరులారా, దేవునికి ఏది అసాధ్యము కాదు, ఏదైనా జరిపించగలడు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనము మనము పరిశీలించినట్లయితే, యేసు వారి వైపు చూస్తూ మనుష్యులకు ఇది అసాధ్యం గానే దేవునికి అన్నీ సాధ్యమే అన్నాడు. ఇక్కడ ధనికులకు మాత్రమే గాక మనుషులందరికీ వర్తించే సాధారణ సూత్రము ఒకటి కనిపిస్తుంది. మనుషుల రక్షణ సంపాదించుకోవడం కష్టతరము మాత్రమే కాదు, వారు స్వతంత్ర ప్రయత్నాల ద్వారా సాధించడము పూర్తిగా అసాధ్యము. అయితే మనిషి చేయలేనిది దేవుడు చేయగలడు. లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనము మనము పరిశీలించినట్లయితే, దేవునికి అసాధ్యమైనది అంటూ ఏదీ ఉండదు. సహోదరి సహోదరులారా, గొడ్రాలుగా ఉన్న ముసలి స్త్రీ కానీ, ఒక పెండ్లి కానీ, కన్య కానీ గర్భము దాల్చి పిల్లల్ని కనేలా చేయడము దేవునికి అసాధ్యము ఏమీ కాదు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.